హలో అండి, వెల్కమ్ టు పంచమి యోగా. ఇవాళ ఈ వీడియోలో పికిల్డ్ వెజిటబుల్స్ అండ్ పికిల్డ్ ఆమ్లా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పికిలింగ్ అంటే మనం పచ్చడి పెడతాం కదా. సో పాతకాలంలో కూడా వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇలాగ ఉప్పులో ఊరవేసి పెట్టేవాళ్ళు. ఈ ప్రాసెస్ వల్ల అవి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడమే కాదండి, అవి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ తోటి బూస్ట్ అయి ఉంటాయి. ఆ వెజిటబుల్స్ని కానీ ఆమ్లాన్ని కానీ తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ పెరుగుతుంది, తర్వాత ప్రోబయోటిక్ రిచ్ ఇవి గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే బ్లడ్ని శుద్ధి చేస్తుంది. సో ఇలా మనం బీట్రూట్ని కానీ క్యారెట్ని కానీ లేదంటే ఏదైతే వెజిటబుల్స్ మనకు దొరికినాయో వాటిని అన్నిటిని కూడా చక్కగా ఇలా ఉప్పులో ఊర వేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కకు ఉంచండి. తర్వాత ఒక గిన్నెలో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాగా వేడి చేసి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాము. సో ఆ సాల్ట్ వాటర్లో బాగా కలిసిపోయేలాగా అది బాయిలింగ్ అయ్యేటప్పుడు మీరు ఇప్పుడు చూసారంటే వాటర్లో సాల్ట్ బాగా కరిగిపోయి వాటర్ బాయిలింగ్ అవుతుందండి. సో బాగా బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఒకసారి గరిటెతోటి ఆ వాటర్లో ఉప్పు బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసి వాటర్ బాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏవైతే ఆల్రెడీ కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఆ ఉసిరికాయలు మనం ఈ వాటర్లో వేసిస్తాము. ఈ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీదే ఉంచి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. దించేటప్పుడు దాంట్లో కొంచెం వెల్లుల్లి, అల్లము వేసి పక్కకు పెట్టేస్తామండి స్టవ్ ఆఫ్ చేసి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా అవి చల్లారిపోయిన తర్వాత వాటరు, ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటిని ఒక గ్లాస్ జార్లో ప్రిజర్వ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇలాగా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో మనం వాటిని స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు వెజిటబుల్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో అది కూడా ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ వాటర్ తీసుకుని వీటిని కూడా అంతే సేమ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మీరు వెజిటబుల్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎన్ని గ్లాసెస్ వాటర్ అని. సో నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. సో ఆ సాల్ట్ వాటర్లో పూర్తిగా కరిగిపోయాక వాటర్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒకసారి బాగా కలిపేసి అది బాగా వాటర్ బాగా బాయిలింగ్ అయిపోవాలండి. వాటర్లో సాల్ట్ పూర్తిగా కరిగిపోయాక ఒకసారి మనం ఆ వాటర్ని కలిపేసి ఆ వాటర్ పూర్తిగా చల్లారేదాకా మనం పక్కన పెడతాము. సో ఈలోపు నేను క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఈ వెజిటబుల్స్ని తీసుకున్నానండి. సో మీకు కావాలంటే రాడిష్, ముల్లంగి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్ విత్ జింజర్ తీసుకున్నాను. సో వీటిలన్నిటిని బాగా వాష్ చేసి మీకు కావాల్సిన షేప్స్లో మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేను వీటిని ఇప్పుడు గ్లాస్ జార్లో వేసేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్ అండ్ కుకుంబర్. దీంట్లోనే అల్లం, వెల్లుల్లి పీసెస్లా కట్ చేసి వేస్తున్నాను. ఎటువంటి గ్యాప్ లేకుండా టైట్గా అన్ని వెజిటబుల్స్ని గట్టిగా నొక్కి వేసి పెట్టండి. సో నేను దీంట్లో మిరియాలు, ధనియాలు, సో వీటి యొక్క సారం వాటర్లో దిగినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో వీటిని బాగా నొక్కి పెట్టి దాంట్లోనే మిరియాలు, ధనియాలు ఇవి బాగా వేసేసి ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు ఇందాక చల్లారి పెట్టుకున్న వాటర్ని కూడా ఈ గ్లాస్ జార్లో వేసేస్తున్నాం. బాగా నొక్కి పెట్టి ఆ వాటర్లో మునగాలండి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా. వాటర్లో బాగా ఈ వెజిటబుల్స్ అన్నీ మునగాలి. సో అక్కడి దాకా మనం వాటర్ వేస్తాము. సో వాటర్ వేసి ఎయిర్ టైట్ జార్లో పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట. మనం ఎప్పుడు కూడా పికిల్డ్ వెజిటబుల్స్ని కానీ పికిల్డ్ ఆమ్లాని కానీ ఎప్పుడు ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోవాలండి. సో ఇవ్వండి ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నది మనం పెట్టిన వెంటనే.
ఇది 7 డేస్ అయిపోయిన తర్వాత ఈ ఇలా ఉందండి. ఇవి బాగా ఊరిపోయినాయి ఉప్పులోని. కలర్ బాగా దిగిపోయింది. బీట్రూట్ కలర్ దిగిపోయింది. సో వాటి యొక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మనం ధనియాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసాం కదా. సో వాటి యొక్క ఫ్లేవర్ ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టుకుందండి. సో ఇక్కడ మీరు చూసారంటే చక్కగా బబుల్స్ వస్తూ ఉన్నాయి. సో బబుల్ ఫార్మేషన్ ఉందంటే అక్కడ ఎక్కువ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వచ్చిందనమాట. సో ప్రోబయోటిక్ రిచ్ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బాగా వచ్చిందండి. సో ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే బాడీలో ఉండే హార్మ్ఫుల్ టాక్సిన్స్ని కూడా తొలగించడానికి ఈ పికిల్డ్ వెజిటబుల్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. సో ఒకసారి స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే చక్కగా పెరుగన్నంలోను, సైడ్ డిష్లను, సలాడ్లను, శాండ్విచెస్లోను, సో వీటిని మనం చక్కగా వాడుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి.